తెలుగు ప్రేక్షకులు సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సరైన డైలాగ్ పడితే థియేటర్లో ఈల వేసి గోల చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తారు. మరి ఆ సమయం రాబోతుంది జూన్ 19న మా ఇంటి బంగారం రూపంలో. సో లేడీ డైరెక్టర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. డైరెక్టర్ అనే మాట మాత్రమే వాడాలి ఆవిడ ముందు. ఆవిడ మరెవరో కాదు, మన నందిరెడ్డి గారు. సో మా ఇంటి బంగారం అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ బంగారంలో ఏముంటుంది, సో సినిమా థియేటర్లో ఎలా ఈల కొట్టి గోల చేయబోతుంది అనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం. నందిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొదలు బాగానే ఉంది, అన్నీ మంచి శకునాలే అనుకున్నారు, కానీ అప్పుడప్పుడు మనం ఊహించని జరుగుతుంటాయి. సో ఇప్పుడు చక్కగా మా ఇంటి బంగారం అంటున్నారు. మా ఇంటి బంగారం అనుకుంటారా ఆడియన్స్ అంతా? మా ఆడియన్స్ ఎప్పుడు బంగారమే అండి. వాళ్ళు తెలుగు సినిమా, ఐ థింక్ మన తెలుగు కల్చర్లోనే సినిమా మన పార్ట్ ఆఫ్ ద కల్చర్. మనం అంత ఓన్ చేసుకుంటాం. మన పండగలకి పబ్బలకి సినిమాలకి వెళ్తాము, మన పెళ్ళిళ్ళు ఆ పాటలు ఉంటాయి, మన డైలీ లైఫ్లో ఉంటాయి. సో ప్రతి ఒక్క జనరేషన్కి వాళ్ళ ఫేవరెట్ కథలు ఉంటాయి సినిమాకి సంబంధించినవి. టికెట్ల కోసం వెళ్ళింది, ఫ్యాన్ బేస్లు ఉంటాయి. సో ఇట్స్ తెలుగు సినిమా ఒక వైబ్, తెలుగు ఆడియన్స్ ఒక వైబ్. సో అది హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ తెలుగు ఆడియన్స్. రైట్. సో అన్నిటికంటే మించి మీ కాంబినేషన్ కోసం చాలా ఈగర్లీ అండి. అనౌన్స్ అయిన టైం దగ్గర నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి, ఎప్పుడు కంప్లీట్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అది కంప్లీట్ అయిపోయింది. అసలు ఏంటి మీ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి అంత ఈగర్లీగా ఉంది? హ్యాట్రిక్ కాదు కదండి, ఇది సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా పోయిందిగా. హ్యాట్రిక్ అంటే మూడు వికెట్లు పడాలి, ఒకటిగా రెండే పడ్డాయి. మూవీ అంటున్నాం మేము. థర్డ్ ఫిల్మ్ అది కలిసి. డెఫినెట్గా సమంత తోటి ఎంజాయ్ చేస్తాను. డెఫినెట్గా ఆవిడతో నేను ఎప్పుడు వర్క్ చేసినా డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళామని అనుకుంటున్నాము. డెఫినెట్గా ఆడియన్స్కి మా సినిమా నుంచి ఓ బేబీ తర్వాత ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అదంతా ఫుల్ఫిల్ చేస్తూ ఇంకా కాస్త ఇంకొంచెం పచ్చడేసాం దాంట్లో. సో మీ నుంచి చక్కగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చూసాం. ఇప్పుడు ఏంటి జోనర్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరే. ఫ్యామిలీలో కాస్త యాక్షన్. నేను అదే అంటున్నాను, కొంచెం పచ్చడి ఎక్కువ వేసాను, కొంచెం కారం ఎక్కువ వేసాను అంటున్నాను అంతే. సో అంతే. సో అది ఎలా మింగిల్ చేశారు ఆడియన్స్కి, అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? అది అలాంటి కథ వచ్చిందండి. రాజు గారు రాశారు కథ, అండ్ సమంత గారు వచ్చి చెప్పారు నాకు ఇలా ఉంది అని చెప్తే, ఇంకా నేను కరెక్ట్గా స్క్రీన్ ప్లే రాస్తున్న స్టేజ్లో ఎంటర్ అయ్యాను కథలోకి. అండ్ డెఫినెట్గా ఈ స్టోరీ ఐడియా అంతా విన్న తర్వాత ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ వన్ మాస్ ఎలిమెంట్ ఉండే కెపాసిటీ ఉంది. దీన్ని మనం బాగా చేస్తే చాలా మంచి సినిమా అవుతుందని అనుకున్నాను అప్పుడే. అండ్ డెఫినెట్గా ఐ థింక్ వీ హ్యావ్ ట్రైడ్ టు డెలివర్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. అండ్ మేమందరం డెఫినెట్గా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం ఈ సినిమాని చూసి. అంటే మొదట ఈ సినిమా సాయి పల్లవి కోసం రాశారన్నారు, ఆ తర్వాత సాయి పల్లవి కోసం రాయలేదండి. రాజు గారి దగ్గర ఒక కథ ఉంటే ఆ ఐడియా సమంత గారికి చెప్తే, సమంత గారు ఈ బ్యానర్ పెట్టినప్పుడు ఎక్కువగా ఫీమేల్ లెడ్ ఫిల్మ్స్ చేయాలి, ప్లస్ న్యూ యాక్టర్స్కి చేయాలని అనుకున్నప్పుడు ఆవిడకి సాయి పల్లవి గారు చాలా ఇష్టం. సో నాన్న అప్పుడు అడిగారు, సాయి పల్లవి కోసం ఒక కథ ఉంది, ఇట్లా నువ్వు చేస్తావా డైరెక్షన్ అంటే షూర్ అన్నాను అప్పుడు. సో అది తర్వాత అప్పటికి డేట్స్ కుదరలేదు, అది ఏదోదో జరిగి అప్పుడున్న కథకి ఇప్పుడున్న కథకి చాలా మారింది. ఆ పర్సనాలిటీయే మారిపోయింది కథది. ఇది ఇంకా సమంత గారు చేస్తే ఎలా ఎక్సైటింగ్ చేయొచ్చు ఆడియన్స్ కోసం అని చెప్పి మార్చేశారు. సో దాన్ని ఇప్పుడు అది మా ఇంటి. అంటే సిటడెల్ ఎఫెక్ట్తో మార్చారా, లేకపోతే దానికంటే ముందు జరిగింది? సిటడెల్ ఎఫెక్ట్ ఏం లేదండి. ఇప్పుడు సిటడెల్ ఎఫెక్ట్ అంటే మీ అభిప్రాయం ఏంటి అంటే యాక్షన్ ఫ్యామిలీ మ్యాన్లో కూడా చేశారు అంతే. సో యాక్షన్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ ఎస్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆ యాక్షన్ ఎలిమెంట్ ఆవిడ బాగా చేస్తారు యాక్షన్. సో ఇది సమంతకు టైలర్ చేసిన సినిమా అనుకోండి, ఆవిడ స్ట్రెంగ్స్కి టైలర్ చేసిన సినిమా. సో ఆవిడ చుట్టూ అల్లాము ఇప్పుడు కథని. సో అందులో యాక్షన్ కూడా ఆవిడ చాలా అద్భుతంగా చేస్తారు కాబట్టి యాడ్ చేశాను. చీరకట్లో యాక్షన్ అంటే సో మహిళలకి చాలా సవాళ్ళతో కూడుకున్న విషయం. అవును. సో మామూలుగా జీన్స్ ప్యాంట్ చేసి యాక్షన్ మూవీస్లో చేయొచ్చు, కానీ చీరకట్లో చేయడం అనేది సమంతకి ఎంతవరకు ఛాలెంజింగ్గా ఉంది? దాన్ని మీరు ఎలా స్క్రీన్ మీద ఇది ఎంత ఛాలెంజింగ్ అంటే స్టంట్ మాస్టర్ లీ వాళ్ళ అసిస్టెంట్ తను దీన్ని కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు అతను చీర కట్టుకొని చేశాడు. మీకు మేకింగ్ ఫుటేజ్ పెడతాం బయట, ఆయన చీర కట్టుకొని చేశాడు. ఎందుకంటే చీర కట్టుకున్నప్పుడు నేను చేయగలుగుతున్నానా లేదా అని అనడానికి ఆయన చీర కట్టుకొని చేశాడు ఫ్రైడే.
సో ఆయన చేశాడు. సో దట్ ఈస్ ద ఛాలెంజ్ అండ్ షీ టుక్ అప్ ద ఛాలెంజ్ అండ్ చాలా బాగా చేశారు. సో ఎలా తీసుకున్నారు సమంత అంటే ఆవిడకి ఆవిడని ఎప్పుడు నేను మౌంటైనియర్ అంటాను. ఆవిడకి మామూలు సాపీగా అలా నేల అలా ఉంటే అలా నడవటం ఇంట్రెస్ట్ లేదు. ఈ గొట్ట ఎక్కాలి కొండ ఎక్కాలంటే ఓకే కమాన్. ఆవిడకి ఎప్పుడు ఛాలెంజెస్ అంటే ఇంట్రెస్టింగ్. స్పై జోన్ అండి, స్పైకి సంబంధం లేదు. ఇట్ ఈస్ అ ఉమెన్ విత్ అ పాస్ట్. ఇప్పుడు ఈ ఫార్మాట్లో చాలా కథలు వచ్చినాయి, మీకు భాష వచ్చింది, ఎన్నో అలాంటి 50-100 కథలు ఉన్నాయి. బ్రాడ్గా చెప్పాలంటే ఈ జానర్ని ఒక మహిళ చేస్తే ఏం మారుతుంది అనేది మీరు చూస్తారు కథలో. నేను చాలామంది అడుగుతుంటే నేను కిల్ బిల్ మీట్స్ కలిసి ఉందాంరా అన్నాను, అంతే కదండి. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా అడిగాను, ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్తారు, మీ ఆవిడ ఏదో చపాతీయో దోశనో వేసిందో పెట్టిందో, లేదంటే మీరే టిఫిన్ చేసి పెట్టారో, ఆవిడ వచ్చి చాలా కూల్గా వచ్చి కూర్చుంది, టక్మని ఎవరో ఫోన్ చేసి అసలు మీ ఆవిడ గురించి నేను ఒకటి చెప్పాలని చెప్పేసి ఆవిడ యాక్చువల్లీ ఇది అంటే ఏమవుతుంది, మీరు భాష అవుతే ఏమవుతుంది అనేది వేరే, ఆవిడైతే ఏంటనేది లేడీ భాష ఏంటో అది భాషనా ఏంటి, ఒక పాస్ట్ ఉంది, ఒక డార్క్ పాస్ట్ ఉంది, అది ఇప్పుడు వస్తే ఏంటి మరి. 15 years నుంచి మీ బాండింగ్ చాలా మంచి రిలేషన్. సో ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ కావచ్చు, ఒక దర్శకురాలుగా నటిగా మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ కావచ్చు. సో తనలో చేంజెస్ ఏం గమనించారు? ఈ సినిమా కోసం కంప్లీట్గా మారింది సమంత ఎస్పెషల్లీ. సో కొన్ని ఇష్యూస్ తర్వాత సమంతలో చాలా చేంజెస్ చూసాం. ఈ సినిమా కోసం ఈ ప్రయాణంలో మీరు సమంతలో గమనించినటువంటి చేంజెస్ ఏంటండి? ఈ ప్రయాణంలో ఆవిడ ఇంకొక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా, ఆవిడ మీద ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో అది కూడా హ్యాండిల్ చేస్తున్నారు. సో యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్ కూడా చేయడం అనేది డెఫినెట్గా ఛాలెంజ్. వీలైనంత వరకు ఆవిడకి ఎక్కువ యాక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఉండకూడదని మేము కొంచెం ఆవిడ నుంచి కొంతవరకే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. బట్ ఆవిడ ప్రతి దాంట్లో ఆవిడ కేర్ తీసుకునేవాళ్ళు, ఫ్రమ్ కాస్టింగ్, ఫ్రమ్ యాక్టింగ్, సెట్లో వేసుకున్న ఒక ఎవరిదన్నా నగ కానీ చీర కానీ మేకప్ కానీ సరిగ్గా లేకపోతే పాయింట్అవుట్ చేయడం, అండ్ డే టు డే వర్క్ సరిగ్గా జరుగుతుందా లేదా ఫాలో అప్ అవ్వడము, అన్నీ ప్రతి ఒక్కటి మా మార్కెటింగ్ ప్లాన్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఆవిడ సూపర్వైజ్ చేస్తారు, ట్యూన్స్ వింటారు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వచ్చినప్పుడు. సో ఇట్స్ వెరీ ఇన్వాల్వ్ ప్రొడ్యూసర్. సో డైరెక్టర్గా ఇబ్బంది పెట్టారా, ఫ్రెండ్స్గా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళారా? ఇప్పుడు నేను డైరెక్టర్గా నేను ఆవిడని ఇబ్బంది పెట్టానా అంటే పెట్టే ఉంటాను. అంటే ఇబ్బంది ఏముండదండి, అంత సినిమా కోసమే చేస్తున్నాను. నన్ను పర్సనల్గా ఇబ్బంది పెట్టాలని ఏముండదు, నేను ఆవిడని పర్సనల్గా ఇబ్బంది పెట్టాలని ఏముండదు. బట్ సినిమా చేయడం అనేది ఒక ఇబ్బందితో కూడిన ఒక ప్యాషన్, ఇష్టంతో కూడిన ఒక ఇబ్బంది అనుకోండి, ఇబ్బందితో కూడిన ఒక ఇష్టం అనుకోండి. సో అందరం కలిసే ఇబ్బంది పడ్డాం, కలిసే ఇష్టపడి చేసాం. సో అన్నీ ఉన్నాయి అందులో. అంతే. ఇంకొక చిన్న మంచి విషయం, ట్రాలాలా ప్రొడక్షన్లో పనిచేసిన వాళ్ళందరికీ సమంత ఓన్ ప్రొడక్షన్లో సమాన వేతనాలు ఇవ్వడం జరిగింది అనేది తెలిసింది. సో ఆ నిర్ణయాన్ని ఒక దర్శకురాలుగా మీరు ఎలా చూస్తారు? ఆ నిర్ణయం ఒక నిర్మాణ సంస్థని ఏ విధంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది? అది డెఫినెట్గా చాలా మంచిదండి. అంటే ఈక్వల్ మీరిద్దరూ ఒకే అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తున్నారు, ఒకే వాల్యూ తీసుకొస్తున్నారు సినిమా అన్నప్పుడు మీకు ఈక్వల్ వేతనం జరగడం చాలా మంచి విషయం. అది ఆవిడ పెట్టిన ఒక రూల్. ఐ థింక్ డెఫినెట్గా ఇది ఒక రకంగా ఒక మార్పుని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలంటే కేవలం కొడుకులే కాదు, తండ్రులే కాదు, కోడలు కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది మీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒక ఫ్యామిలీ కోసం తను ఎక్కడి నుంచో వచ్చి తను ప్రొటెక్ట్ చేసుకుంటా అని చెప్తుంది. సో అంతే ఉంటుందా? ఇంకా ఏ ఎలిమెంట్స్ కొత్తగా ప్రేక్షకులను థియేటర్లో ఎంటర్టైన్ చేస్తాయి? చాలా ఉన్నాయండి. ఫ్యామిలీలో చాలా డైనమిక్స్ ఉన్నాయి. మీరు అందులో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. తనకి తన క్యారెక్టర్ ఉంది ఇందులో సినిమాలో, అమ్మాయి ఫ్రెండ్ది. సో వాళ్ళందరికీ మంజుషాకి, సో వాళ్ళందరికీ ఆ ఫ్రెండ్షిప్ బాగుంటుంది. హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉంటుంది, ప్లస్ గుల్షన్ గారి క్యారెక్టర్ ఉంటుంది. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ వెరీ ఎంటర్టైనింగ్ ఇన్ ద ఫిల్మ్. గుల్షన్ దేవయ్య ఎందుకు అంటే ఏం చెప్తారు? తెలుగులో చాలామంది ఉన్నారు. మీరు 19 జూన్ మీకు అన్ని ఆన్సర్లు వచ్చేస్తాయి. ఆడియన్ క్వశ్చన్ ఇది. నేను చెప్తున్నాను అంటే ఇట్ రిక్వైర్డ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఫర్ దిస్. మీరు చూస్తే మీరు చెప్తారు. మీరు ఎవరైనా సరే, ఇప్పుడు ఇందాక నన్ను ఎవరో అడిగారు, అది ఏమన్నా పాన్ ఇండియా, పాన్ లేదు, గిన్నె లేదు, దప్పడం లేదు, ఏం లేదు, మనకి ఆ క్యారెక్టర్కి ఎవరు సూట్ అయితే వాళ్ళని తీసుకొచ్చాం. మాకు ఒక బడ్జెట్ ఉందండి, మాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి ఎవరు
ఎవరు వర్కౌట్ అయితే వాళ్ళని పెట్టాం. ప్రేక్షకుల అభిరుచి మారుతున్న కొద్దీ ఫలితాలు అనేది మారవచ్చు. చాలా మారుతాయి సార్. ఇప్పుడు అన్ని మంచి శకునంలే అనే కథ నేను ప్రీ కోవిడ్లో రాసిన కథ, తీసింది పోస్ట్ కోవిడ్లో. మనం ఒక కథతో చాలా రోజులు జర్నీ చేసినప్పుడు ఆ కథలోని లోపాలు ఏంటనేది మనం తెలుసుకోలేము. ఆ కథలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, కానీ ఒక మెయిన్ విషయం ఏంటంటే ఆ కథలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ తగ్గింది, కనిపించట్లేదు. అది ఇది అవ్వకపోతే ఏంటి అనేది మిస్ అయిపోయింది. కానీ నచ్చిన వాళ్ళకి ఏంటి, ఆ ప్రపంచం నచ్చింది, ఆ క్యారెక్టర్స్ నచ్చాయి, ఆ రిలేషన్షిప్స్ నచ్చాయి, వాళ్ళకి అది నచ్చింది. బట్ ఫర్ లార్జర్ ఆడియన్స్ థియేటర్కి రావడానికి ఏదో ఒక వెల్త్ ఉండింది అందులో. అది మనం తెలుసుకుంటే మన నెక్స్ట్ ఫ్యూచర్ కథలో అవి సర్దిద్దుకోవచ్చు అంతే. సో ప్రతి ఒక్కడు ఎవరు చేసినా, ఏ సినిమా చేసినా బడ్జెట్తో సంబంధం లేకుండా మనం ది బెస్ట్ అనుకుని చేస్తాం. ఎందుకు ఫెయిల్ అవుతాము అంటే మన మనుషులం అండి, మెషిన్లం కాదు కదా. అండ్ మనం చేసేది ఎంతో వందలాది మనుషుల కోసం. నేను కథ స్టార్ట్ చేసినప్పటికీ, రిలీజ్ అయినప్పటికీ మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ మారిండొచ్చు, టేస్ట్ మారిండొచ్చు, మూడ్ మారిండొచ్చు, ఎన్నో కారణాలు ఉంటాయి. సో ప్రస్తుతం ఇండస్ట్రీలో థియేటర్ వ్యవస్థ అనేది కాస్త భిన్నంగా ఉంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇండస్ట్రీలో లేవు. ఒక మంచి సినిమా వస్తే థియేటర్లన్నీ కూడా ఆడుతున్నాయి, ప్రేక్షకులంతా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మంచి కథాబలం ఉన్న సినిమా వస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని ఆడియన్స్ చెప్తున్నారు. ఒక దర్శకురాలుగా మీరేమంటారు? అంటే చాలామంది ఇండస్ట్రీని ప్రేక్షకులను తప్పుపట్టే ధోరణిలో చూస్తున్నారు. లేదండి, నేను ఎప్పుడూ ప్రేక్షకులను తప్పుపట్టలేదు. చాలా సినిమాలు ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడూ అంటుంటాను, ఫెయిలియర్ల కంటే కాస్ట్ ఫెయిలియర్స్ అవుతున్నాయి సినిమాలు అంతే. సో మీ కథకి దాని రేంజ్ ఎంత అనేది మీరు గుర్తించి మీరు దాని మీద అంత ఖర్చు పెట్టండి. డెఫినెట్గా మన తెలుగు ప్రేక్షకులు లాంటి ప్రేక్షకులు నేనైతే చూడలేదు. దే ఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్. వాళ్ళ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అని చెప్తూ ఉంటాను నేను. సో ప్రేక్షకులను మనం ఎప్పుడు తప్పు పట్టకూడదండి. మనం ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి, మన ప్రైసింగ్లో ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి. వాళ్ళకి ఒకప్పుడు సినిమా చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి. World War I, World War II జరిగినా కూడా సినిమాలు ఆడుతున్నాయి. ఎందుకు అంటే సినిమాల రేట్లు తక్కువ, చీపెస్ట్. ఒక హాలిడేకి వెళ్ళాలన్నా మీకు ఎక్కువ డబ్బులు పడతాయి, ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా డబ్బులు ఎక్కువ పడతాయి. సినిమా వాజ్ ఆల్వేస్ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో అది కనుక మనం గుర్తుపెట్టుకుంటే వస్తారు. అండ్ ఓకే, అప్పటికి ఇప్పటికీ జరిగిన తేడా ఏంటంటే మీకు ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, వాళ్ళ ఫోన్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంది. సో మనం ఇంకా కష్టపడాలి వాళ్ళ అటెన్షన్ పట్టుకోవడానికి, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. అది మన బాధ్యత, అది మన హెడేక్, అది వాళ్ళది కాదు. సో ఓబీబీ ఫార్మేట్ అనేది మళ్ళీ రీక్రియేట్ అవుతుంది అనుకోవచ్చా ఫస్ట్ డే ఫస్ట్ షోకి? ఐ హోప్ అండి, ఐ హోప్ డెఫినెట్లీ. ఎవ్రీథింగ్ టుడే డిపెండ్స్ ఆన్ టీజర్ అండ్ ట్రైలర్ అండ్ ఇంపాక్ట్. తసదియా సాంగ్ చాలా బాగా మూవ్ అయింది, టీజర్ ట్రైలర్కి కూడా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. సో డెఫినెట్లీ ఐఎమ్ హోపింగ్ దట్ 19th రోజున చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. సో మా ఇంటి బంగారం ప్రేక్షకులు కూడా మా బంగారం అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది విన్నారు కదా నందిని రెడ్డి గారు చెప్పినటువంటి మా ఇంటి బంగారం ముచ్చట్లు. అయితే ఎప్పుడు ప్రేక్షకులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కథాబలం ఉన్న సినిమాలతో బాధ్యతాయుతంగా థియేటర్లకు వస్తే ప్రేక్షకులు తప్పకుండా వచ్చి సినిమాలను ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో.